మీ ఏజ్ కూడా 30స్‌కి దగ్గరలో ఉందా? అయితే మీ బాడీలో ఇలాంటి చేంజెస్ కనిపిస్తున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎలాంటి చేంజెస్ కనిపిస్తాయి అంటే, మన మెటబాలిజం అనేది తగ్గుతూ ఉంటుంది. మనం అదే ఫుడ్ తిన్నా కూడా మన బాడీ ఆ క్యాలరీస్‌ని బర్న్ చేయడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా హార్మోనల్ చేంజెస్ కూడా చూస్తూ ఉంటాము. మెన్స్‌లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. వుమెన్స్‌లో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉండడం వల్ల స్కిన్ ఏజింగ్ అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది. మన బోన్ డెన్సిటీ కూడా తగ్గుతూ వస్తుంది. ఇంకా రికవరీ అనేది కూడా చాలా స్లోగా ఉంటుంది. ఆఫ్టర్ 30 మనం కొన్ని సప్లిమెంట్స్ తీసుకోవటం మంచిదే. అవి మన బ్లడ్ టెస్ట్‌లు, ఇంకా డాక్టర్ అడ్వైస్ ప్రకారం తీసుకోవటం బెటర్. ఎలాంటి సప్లిమెంట్స్ అంటే వైటమిన్ డి3, ఇంకా వైటమిన్ బి12, ఒమేగా 3, ఇంకా కొలాజిన్ అనేది డాక్టర్ అడ్వైస్ ప్రకారం తీసుకోవటం బెటర్. కొలాజిన్ వల్ల స్కిన్ హైడ్రేషన్, ఇంకా స్కిన్ ఏజింగ్ కంట్రోల్ ప్రాపర్టీస్ అనేవి చాలా వరకు ఉంటాయి. ఇంకా ప్రోటీన్ కూడా మంచిది. ఒకవేళ మనం తీసుకునే ఫుడ్స్‌లో ప్రోటీన్ అనేది సఫిషియెంట్‌గా లేకపోతే ప్రోటీన్ కూడా యాడ్ చేసుకోవటం బెటర్. ఇంకా ఎక్సర్‌సైజెస్. ఈ ఏజ్‌లో ఎక్సర్‌సైజెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి ఎక్సర్‌సైజెస్ అంటే స్ట్రెంత్ ట్రైనింగ్, ఇంకా డైలీ వాకింగ్ చేయటం, స్ట్రెచింగ్, ఇంకా ఫ్లెక్సిబిలిటీ ఇలాంటి ఎక్సర్‌సైజ్ చేయడం మంచిది. నెక్స్ట్ డైట్‌కొస్తే యాంటీ ఏజింగ్ ఫుడ్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఎలాంటివి అంటే ఒమేగా 3 ఫుడ్స్, నట్స్, సీడ్స్, ఇంకా వైటమిన్ సి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఇంకా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇంకా హెల్తీ ఆయిల్స్, ఆలివ్ ఆయిల్, ఇంకా ఘీ తీసుకున్నా కూడా కొంచెం మోడరేషన్‌లో తీసుకుంటే బెటర్. ఇంకా మన బాడీకి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజుకి 2-3 లీటర్స్ వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకునేలా చూసుకోండి. థాంక్ యూ. బికాస్ యువర్ బాడీ నోస్ హౌ టు హీల్.